వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ టి విజయశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 227 మద్యం షాపులను ఏర్పాటు చేయదలిచారని, వాటికి ఇప్పటి వరకు వచ్చిన టెండర్లు 142 అని, లాటరీ పద్ధతి ద్వారానే టెండర్లను తెలియపరచడం జరుగుతుంది అని, ఇంకా సమయం ఉన్నందున రెవెన్యూ తగ్గకుండా టెండర్లను ఆహ్వానించడం జరుగుతుందని, మొదటి టెండర్ వేసిన వారు అందుబాటులో లేకపోతే రెండవ టెండర్ వేసిన వారిని ఎన్నుకోవడం జరుగుతుందని, అందువల్ల ఈ మద్యం షాపులను ఏర్పాటు చేయదలిచిన వారు నాయుడుపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ వద్ద డీడీలను అందించడం గానీ లేదా ఆన్లైన్లో అప్లై చేయడం గానీ, మొబైల్లో కూడా టెండర్లు వేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ నాగమల్లేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ ఆఫీసర్ ఊహాసిరి, నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ అరుణ కుమారి, ఎస్ఐ గంగాధర్లు ఉన్నారు. పాత లైసెన్స్దారులందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. దే ఆర్ ప్లానింగ్ అకార్డింగ్. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, మొత్తం టైం చూసుకుంటారు కదా. సో అందుకని మేము కాయిన్స్ చేసి కాయిన్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. ఒక సెలెక్ట్ అయిన పక్కన పెట్టి మళ్ళీ రిజర్వ్ అప్లికెంట్ తీస్తాం. రిజర్వ్ అప్లికెంట్ 1, రిజర్వ్ అప్లికెంట్ 2. సెలెక్ట్ అయిన అప్లికెంట్ కట్టకపోతే ఈ రిజర్వ్ అప్లికెంట్ని తీస్తాం. నెంబర్ 1 అతను నేను కట్టుకుంటాను సార్ అంటే రిజర్వ్ అప్లికెంట్ని తీసుకొని అతనికి ఇచ్చేస్తాం. ఎందుకంటే రెవెన్యూ లాస్ కాకూడదని చెప్పి, ఇఫ్ 1 ఫెయిల్స్ సెకండ్ విల్ కమ్, ఈ సెకండ్ వన్ ఫెయిల్స్ థర్డ్ విల్ ఫెయిల్. అందుకని నెట్ రెవెన్యూ లాస్ కాకుండా ఒక ఆల్టర్నేటివ్ విధానం కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత 6 ఇన్స్టాల్మెంట్లు, అంతకుముందు 3 ఇన్స్టాల్మెంట్లు ఉండే, ఇప్పుడు ఇంకా వ్యాపారం చేసుకోవాలంటే సౌలభ్యం కావాలి కాబట్టి 6 ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక బ్యాంక్ గ్యారంటీ ఒక 1/6 అంటే 1/6కి సమానమైంది అంతే బ్యాంక్ గ్యారంటీ. అందుకోసం సౌలభ్యం కోసం ఇచ్చారు. 2 లక్షలు అనేది ఇప్పుడు పెరిగిన రేట్లకి 4 సంవత్సరాలు చూసుకుంటే కూడా అప్పట్లో 50,000 ఉండొచ్చు నాన్ రిఫండ్, ఇప్పుడు 2 lakhs అయింది. మరి ఇప్పుడు మనం చిన్నప్పుడు నిక్కర్లు వేసుకుంటే ప్యాంట్లు వేసుకోమా? అంటే ఎదుగుదల అనేది రెవెన్యూలో ఏంటంటే గ్రోత్ ఉండాలి, రెవెన్యూలో గ్రోత్ ఉంటుంది. అందుకని లైసెన్స్ ఫీ కూడా మోడరేట్గానే ఉంది, ఎవరికి హడ్డీలుగా అయితే లేదు. అందుకని మీరు మీడియాకి రిక్వెస్ట్ చేసేది అంటే ఇంటెండింగ్ అప్లికెంట్స్, నూక్ అండ్ కార్నర్, మున్సిపాలిటీస్, మండల్ హెడ్ క్వార్టర్స్, విలేజెస్, నెట్ సెంటర్స్ అందరికీ మేము విస్తృతంగా ఇస్తున్నాము. మీడియాలో కూడా మాట్లాడుతున్నాము. అలాగే మేము ఫీల్డ్కి కూడా మా స్టాఫ్ను పంపిస్తున్నాము. అన్ని చోట్ల అతికిస్తున్నాం. ఇట్లా ఇది అతికిస్తున్నాం. తర్వాత వెబ్ పోర్టల్ అడ్రస్ విస్తృతంగా ఇంట్లో సెల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు నెట్లో చేసుకొని పేమెంట్ చేసేసుకోవచ్చు. వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో డౌన్లోడ్ అయిపోతే వాళ్ళు మాకు డ్రాల్ అప్లాట్ సెంటర్కి వచ్చేసాము సింపుల్గా, ఎవరికి హడ్డీలు లేదు. కాకపోతే మేము ఏంటంటే ఎవరైతే ఆఫ్లైన్లో వేస్తారో వాళ్ళు మా స్టేషన్కి, మా అంటే ఫెసిలిటేషన్ కౌంటర్ కదా మాది, ఆఫ్లైన్ వాళ్ళకి డీడీలు తీసుకుని వచ్చేస్తే మేము త్వరగా చేసిస్తాం. అర్ధరాత్రి వరకు మొత్తం త్రూ అవుట్ ద క్లాక్ మేము ఈరోజు, రేపు, ఎల్లుండు 9వ తారీఖు వరకు త్రూ అవుట్ ద క్లాక్ పనిచేస్తాం. ఇంకెక్కువ రష్ ఎక్కువ ఉంటే అడిషనల్ కౌంటర్స్ కూడా మేము పెడతాం. అంటే ఇప్పుడు అందుకని రష్ చూస్తున్నాము. ఒకవేళ ఎక్కువ మంది ఇంటెంట్ అప్లికెంట్స్ వస్తే ఎక్స్ట్రా కౌంటర్స్, ఎక్స్టెన్షన్ కౌంటర్స్, అడిషనల్ కౌంటర్స్ పెట్టేసి అందరినీ ఫెసిలిటేట్ చేస్తాం. దయచేసి అందరూ ఇన్ టైంలో వచ్చేసి చేసుకుంటే, రేపు మరి ఆస్పిషియస్ అంటున్నారు కాబట్టి యూఆర్ వెయిటింగ్ ఆల్సో. వాళ్ళు రాగానే మేము 10 నిమిషాలు డీడీ తీసుకొస్తే 10 నిమిషాలు అయిపోతుంది. అట్లాగే చలాన్ సంబంధించి కూడా వాళ్ళు వస్తే చలాన్ మేము ఆన్లైన్ చలాన్ హెచ్పిఎస్ దానిలో సిఎఫ్ఎంఎస్లో ఆన్లైన్ చలాన్ వాళ్ళకి తీస్తాం. కట్టుకొని వచ్చేసేస్తే వెంటనే ఎంటర్ చేసేసి డౌన్లోడ్ చేపిస్తాం. అది హైబ్రిడ్ మోడ్ అంటారు చలాన్ కట్టేది. ఇది ఆన్లైన్ అంటే మీకు తెలుసు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో చేసుకోవచ్చు. ఆ ఇబ్బంది ఏం లేదు, త్వరగా అయిపోతుంది. ఇంకా నెట్ బ్యాంకింగ్ తొందరగా అయిపోతుంది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక:
మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.